ఖరారు జరిగింది. ఈ మ్యాచ్లో మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అఫ్ఘానిస్తాన్ 310 ఫర్ 4. ఎన్ని బౌలర్లు వికెట్లు తీయడంలో చాలా కష్టపడ్డారు. వికెట్లు తీయలేకపోయారు. పార్ట్నర్షిప్ కూడా విడదీయలేకపోయారు. కానీ మ్యాచ్ను మాత్రం అద్భుతంగా ఫినిష్ చేశారు. ముఖ్యంగా మన ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే పాకిస్తాన్ బ్యాటింగ్ లోపల ఇద్దరు కూడా సెంచరీలు చేశారు. ఒకరి ఫైజల్ సినోజోతా, అలాగే ఉజైరుల్లా నియాజాయ్. ఒకరు 93 బాల్స్లో 110 చేస్తే ఇంకొకరు 86 బాల్స్లో 101 రన్స్ చేశారు. అద్భుతంగా ఆడారు, చాలా సృష్టించుకున్నారు ఆఫ్ఘనిస్తాన్కి. కానీ ఇండియన్ బ్యాటర్స్ దాన్ని చిత్తు చేశారు. ఎట్లా అంటే ఆరోన్ జార్జ్ ఇప్పటివరకు ఫామ్లో లేడు. ఈ సిరీస్లో అంటే వరల్డ్ కప్ లోపల చాలా ఫెయిల్ అయిపోయాడు. చాలా తక్కువ రన్స్ మాత్రమే చేశాడు. దాదాపుగా 5 మ్యాచ్ల్లో కూడా అతను ఎక్కువగా పరుగు సాధించలేదు, బాగా తడబడ్డాడు. కానీ ఈ మ్యాచ్ లోపల అద్భుతంగా ఆడాడు, టైం తీసుకున్నాడు. చివరి వరకు ఈ మ్యాచ్ను తన ఒంటి చేత్తో గెలిపించాడు అనుకోవచ్చు. 104 బాల్స్లో 115, 15 ఫోర్స్, 2 సిక్సెస్. అతను చాలా చక్కగా తన క్లెవర్గా మంచి బాల్లను డిఫెన్స్ చేస్తూ చెత్త బాల్ని కూడా బౌండరీలో తరలించాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ, మీకు తెలుసు, బౌలర్ల లయను పూర్తిగా ఆడేశాడు. అన్ని వైపులా షాట్లు ఆడాడు. బట్ అతనికి ఇష్టమైన పుల్ షాట్ తోటి అవుట్ అయ్యాడు. ఓకే, 33 బాల్స్ లోపల 68 రన్స్, 9 ఫోర్స్, 4 సిక్సెస్. అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ పరుగులన్నీ కూడా బౌండరీల సహాయంతోనే సాధించాడు. ఆయుష్ మాత్రే క్యాప్టెన్ గురించి ఇప్పటివరకు అతను బౌలింగ్లోనే రాణించాడు. ఈ సిరీస్లో మంచి బ్యాటర్ అని పేరు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆడుతుంటాడు. సో 59 బాల్స్లో 62. వస్తూనే 2 సిక్సర్లతోటే స్కోర్ను ముందుకు నడిపించాడు. 59 బాల్స్లో 62, 5 ఫోర్స్, 4 సిక్సర్స్. అలాగే విహాన్ మల్హోత్రా 47 బాల్స్లో 38 రన్స్, నాట్అవుట్. అద్భుతంగా ఆడారు. మళ్ళీ ఈ మ్యాచ్ మనకు ఫైనల్ లోపల ఇంగ్లాండ్ అండర్-19తో ఉంటుంది. బట్ ఇంగ్లాండ్ అండర్-19 జట్టు చాలా చక్కని జట్టు, చాలా మంచి గట్టి జట్టు అనుకోవచ్చు. సో ఎందుకంటే ఆస్ట్రేలియాను ఓడించింది. ఎందుకంటే ఆస్ట్రేలియా ఫేవరెట్గా ఉండే, అలాంటి ఆస్ట్రేలియాను చక్కగా ఓడించి ఫైనల్ చేరుకుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియా మరి ఓడించి అప్రతిహత విజయాలతో ముందుకు సాగుతుంది. ఇటు ఇండియా అటు ఇంగ్లాండ్. బట్ ఫైనల్ 4 మాత్రం మిస్ కాకండి, తప్పకుండా చూడండి. సో ఎందుకంటే వీళ్ళే భవిష్యత్తు క్రికెటర్లు డెఫినెట్గా. ఎందుకంటే విరాట్ కోహ్లీ కానీ, అలాగే అభిషేక్ శర్మ కానీ, కేఎల్ రాహుల్ కానీ, రవీంద్ర జడేజా కానీ, వీళ్ళందరూ కూడా మనకు అండర్-19 టీం నుంచే వచ్చారు. సో అండర్-19 టీంలో డెఫినెట్గా అద్భుతమైన ప్రతిభ ఉంది. ఆ ప్రతిభను సానబెట్టి వాళ్ళను అంతర్జాతీయ క్రీడాకారులుగా మారుస్తారు. వైభవ్ సూర్యవంశీ అతి తక్కువ సమయంలోనే మరి ఇంటర్నేషనల్ క్రికెట్ మరి తలుపు తడతాడని మనం కోరుకుందాం. అలాగే మంచి భవిష్యత్తున్న క్రీడాకారులు ఉన్నారు అండర్-19లో. వాళ్ళందరూ కూడా తప్పకుండా మనకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాలి, ఇండియాకి ఆడాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.